మీరు ఫుల్ టైం ట్రేడర్ కావడానికి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చెప్తా. ట్రేడింగ్ ని యాజ్ ఏ కెరీర్ గా చూస్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర మనీ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ఏ జాబ్, డూ ఎనీథింగ్. నేను ప్రతి వీడియోలో చెప్తాను, డూ ఎనీథింగ్ బట్ గెట్ ఏ జాబ్. డూ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ మనీ. వీడియో ఎడిటింగ్ చేయి, ఫ్రీలాన్సింగ్ చేయి, సోషల్ మీడియాని యూజ్ చేసి మనీ జనరేట్ చేయి, ఏదైనా చేయి. మంత్లీ 15,000 వచ్చినా, 10,000 వచ్చినా, ఈవెన్ ఫకిట్ 8,000 వచ్చినా ఓకే, బట్ యూ నీడ్ టు గెట్ ఏ జాబ్. ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు అనుకుంటా, బట్ నేను చెప్తున్నా, ట్రేడింగ్ లో మనీ సంపాదించాలంటే మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఇట్స్ గోనా టేక్ ఏ లాట్ ఆఫ్ మనీ. యు ఆర్ గోనా హ్యావ్ టు టేక్ ఏ లాసెస్ ఇన్ ద వెరీ బిగినింగ్. ట్రేడింగ్ స్టార్ట్ చేసిన 90 days వరకు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేయి. ఒకవేళ ట్రేడింగ్ లో లాస్ వస్తుందంటే ఇంట్లో ఒక్క రూపాయి కూడా అడగకు. నువ్వే జాబ్ చేయాలి, నువ్వే సంపాదించాలి. నెవర్ డిపెండ్ ఆన్ ఫ్యామిలీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హ్యావ్ ఏ బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ. యూట్యూబ్ లో చూసి ర్యాండమ్ గా ఏదో ఒక స్ట్రాటజీని పిక్ చేసుకోవడం కాదు. నీ మైండ్ సెట్ కి, నీ సైకాలజీకి ఏ స్ట్రాటజీ సెట్ అవుతుందో ఆ స్ట్రాటజీని బిల్డ్ చేయి. ఆ స్ట్రాటజీని లాస్ట్ 3-4 months లో బ్యాక్ టెస్టింగ్ చేయి. నువ్వు బిల్డ్ చేసిన స్ట్రాటజీ 1 month ముందు వర్క్ అయిందా లేదా, 1 year ముందు వర్క్ అయిందా లేదా అబ్జర్వ్ చేయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీని బిల్డ్ చేసావు అనుకుందాం. దాంతో పాటు ఇండికేటర్ తో కన్ఫర్మ్ చేసావు, ప్రైస్ యాక్షన్ తో కూడా కన్ఫర్మ్ చేసావు. 1 week బ్యాక్ వెళ్ళు, 1 month బ్యాక్ వెళ్ళు, బ్యాక్ టెస్టింగ్ చేయి అండ్ నోట్ చేసుకో. 10 సార్లు ట్రేడింగ్ చేస్తే నీ స్ట్రాటజీ ఎన్నిసార్లు ప్రాఫిట్ ఇచ్చింది, ఎన్నిసార్లు లాస్ ఇచ్చింది, ఇది అబ్జర్వ్ చేయి. అండ్ రిస్క్ రివార్డ్ చూడు. నువ్వు 100 rupees రిస్క్ చేస్తున్నావు అంటే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది. అయినో బ్యాక్ టెస్టింగ్ చేయడం అండ్ రియల్ మార్కెట్ లో ట్రేడ్ చేయడం చాలా డిఫరెంట్ ఉంటుంది, బట్ అట్లీస్ట్ స్ట్రాటజీని బ్యాక్ టెస్టింగ్ చేయాలి. ఓకే, బ్యాక్ టెస్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? టెస్ట్ ఆన్ లైవ్ మార్కెట్. రియల్ మార్కెట్ లో నీ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయి. బ్రో నా దగ్గర మనీ లేదు, లైవ్ మార్కెట్ లో ఎలా టెస్ట్ చేయాలి? పేపర్ ట్రేడింగ్ చేయి, డెమో ట్రేడింగ్ చేయి. పేపర్ ట్రేడింగ్ కోసం ట్రేడింగ్ వ్యూ అండ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ ట్రై ఇట్. పేపర్ ట్రేడింగ్ తో నీ స్ట్రాటజీ లైవ్ మార్కెట్ లో వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయి. ఓల్డ్ చార్ట్స్ లో బ్యాక్ టెస్టింగ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది, బట్ లైవ్ మార్కెట్ లో టెస్ట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో లైవ్ మార్కెట్ లో పేపర్ ట్రేడింగ్ తో ట్రై చేయి. ఓకే, జాబ్ చూసుకున్నావు, స్ట్రాటజీ బిల్డ్ చేసావు, లైవ్ మార్కెట్ లో కూడా టెస్ట్ చేసావు. నెక్స్ట్ చూస్ ఏ మెంటర్. ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఏ మెంటర్. పీపుల్ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి మెంటర్ ఉండడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నువ్వు చిన్నప్పటి నుండి నాన్న లేకుండా పెరిగావు అనుకోండి. ఐఎమ్ సారీ బట్ జస్ట్ బేర్ విత్ మీ. ఒకవేళ నువ్వు చిన్నప్పటి నుండి నాన్న లేకుండా పెరిగితే నువ్వు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉండేవాడివా? మా ఫాదర్ నాకు నేర్పించాడు, ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి జర్నీ కంటిన్యూ చేయని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్ జేబులో నుండి ఒకసారి 1 lakh పడిపోయింది. ఆ టైంలో మాకు 50,000 కూడా చాలా ఎక్కువ, బట్ మా ఫాదర్ ఇంట్లో టెన్షన్ లేకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు. సో మా ఫాదర్ ఈ స్టేజ్ కి రావడానికి, సైకాలజీలో ఇంత డెవలప్ కావడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఈ స్టేజ్ కి వస్తారు చెప్పండి. ఈ సైకాలజీని మనం ఆల్రెడీ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసిన వాళ్ళ నుండి, రిస్క్ తీసుకున్న వాళ్ళు అండ్ ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి జర్నీ కంటిన్యూ చేసిన వాళ్ళ నుండి ఈ సైకాలజీని మనం నేర్చుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ట్రేడింగ్ లో కూడా ఒక మెంటర్ ని చూస్ చేసుకోవాలి. ఎవరైతే ట్రేడింగ్ లో మిస్టేక్స్ చేశారో, ఎవరైతే మిస్టేక్స్ నుండి నేర్చుకున్నారో అలాంటి మెంటర్ ని మనం చూస్ చేసుకోవాలి. ఎవరైతే నిన్ను గైడ్ చేస్తారో, ఎవరైతే నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది రైట్ అని ఎవరైతే నిన్ను గైడ్ చేస్తారో అలాంటి మెంటర్ ని చూస్ చేసుకోవాలి. కోర్సులో అవి కానీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉంటే లైవ్ మార్కెట్ లో పెట్టండి. కోర్సులో నేర్పించే దానికన్నా ఎక్కువ లైవ్ మార్కెట్ నీకు నేర్పిస్తుంది. సో దట్స్ వన్ థింగ్. ఒకవేళ నువ్వు 20,000 30,000 పెట్టి కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే ఫకిట్ అదే 20,000 30,000 ని లైవ్ మార్కెట్ లో పెడితే మార్కెటే యాజ్ ఎ టీచర్ గా చాలా నాలెడ్జ్ ఇస్తుంది. నువ్వు కోర్సులో కూడా నేర్చుకునే నాలెడ్జ్ ని లైవ్ మార్కెట్ నీకు ఇస్తుంది. సో ఫైనల్ గా నిన్ను గైడ్ చేయడానికి ఒక మెంటర్ ని చూస్ చేసుకో. ఓకే, మెంటర్ ని చూస్ చేసుకున్నావు, నెక్స్ట్ ఏం చేయాలి? షో దెమ్ యువర్ స్ట్రాటజీ. నీ స్ట్రాటజీని మెంటర్ తో చూపించడానికి వీలు కాదు, ఆన్లైన్ మెంటర్ ఉన్నాడు అంటే అట్లీస్ట్ డిస్కస్ విత్ హిమ్ అబౌట్ యువర్ స్ట్రాటజీ. ఇది నా స్ట్రాటజీ, బ్యాక్ టెస్టింగ్ చేశాను, పేపర్ ట్రేడింగ్ చేశాను, రిజల్ట్ ఇలా వచ్చింది అండ్ రిస్క్ రివార్డ్ ఇలా ఉంది. 10 సార్లు ట్రేడ్ చేస్తే ఇన్ని సార్లు విన్ అవుతున్నా, ఇన్ని సార్లు లాస్ అవుతున్నా అని ఇవన్నీ మెంటర్ తో డిస్కస్ చేయి. సో మెంటర్ చెప్తాడు నీ స్ట్రాటజీ కరెక్టా కాదా అని. ఒకవేళ స్ట్రాటజీలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కావాలన్నా మెంటర్ గైడ్ చేస్తాడు. ఒకవేళ నీకు మెంటర్ దొరకలేరంటే మీ బ్రదర్ ఎప్పుడు నీ కోసం ఉంటాడు. You can message me anytime. You can message me on Instagram, message me on Telegram. I am always available for you guys. Okay? నేనే కాదు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో యాజ్ ఎ మెంటర్ గా. ఎవరైతే నిన్ను గైడ్ చేస్తారో, ఎవరైతే నిన్ను లాస్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళని కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఇన్కమ్ కావాలి. పార్ట్ టైం జాబ్ చేయి, వీడియో ఎడిటింగ్ చేయి, ఫ్రీలాన్సింగ్ చేయి. 10,000 20,000 వచ్చినా ఓకే. 10,000 20,000 ఎనఫ్ అని చెప్పను, బట్ ఇట్ కెన్ గివ్ యూ క్యాపిటల్, ఇట్ కెన్ గివ్ యూ పుష్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఫస్ట్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతైతే నీకు మంత్లీ ఇన్కమ్ వస్తుందో దాంట్లో 20%
ఎవ్రీ మంత్ ట్రేడింగ్ లో పెట్టాలి. ఎవ్రీ మంత్ యాడ్ చేస్తూ పోవాలి. ఫస్ట్ మంత్ 10,000 వచ్చిందా, ఈ 10,000 లో 2,000 ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేయి అండ్ ఈ 2,000 పక్కన పెట్టు. క్యాపిటల్ 10,000 అయ్యే వరకు ట్రేడింగ్ చేయకు. ఓకే, క్యాపిటల్ 10,000 అయింది, ఎవ్రీ మంత్ 2,000 ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేశావు. సో ఇలా నీ క్యాపిటల్ 10,000 అయింది. సో ఇప్పుడు ఈ 10,000 తో 6 మంత్స్ వరకు ట్రేడింగ్ చేస్తూ ఉండాలి వితౌట్ లోజింగ్ యువర్ క్యాపిటల్. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో చేయి, రిస్క్ రివార్డ్ ఫాలో చేయి. ఒకవేళ ఈ 10,000 లాస్ అయింది అంటే కొన్ని రోజులు ట్రేడింగ్ ఆపేయి. కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కు వెళ్ళి నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటి, నీ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, రిస్క్ రివార్డ్ ఏంటి, నీ స్ట్రాటజీలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా, నీ స్ట్రాటజీతో పాటు నీ సైకాలజీ వర్క్ అవుతుందా లేదా అని డీప్ గా నేర్చుకుని మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, మెంటర్ ని చూస్ చేసుకున్నావు. నీ ఇన్కమ్ లో ఎవ్రీ మంత్ 20% ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేసావు. అండ్ నెక్స్ట్ పాయింట్, దిస్ ఈస్ అన్కన్వెన్షనల్ పాయింట్ బట్ ఇంపార్టెంట్, దట్ డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ తో మాట్లాడు. నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా, చేయాలా వద్దా. ఒకవేళ వాళ్ళు వద్దంటున్నారంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. అర్థమయ్యేలా చెప్పు. గివ్ దెమ్ ఏ రీజన్, గివ్ దెమ్ మై ఫోటో. నా ఫోటో చూపించు, నాతో మాట్లాడించు. యూ కెన్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్. నువ్వు మాట్లాడు, ఏదైనా చెయ్యి. బట్ వితౌట్ యువర్ పేరెంట్స్ పర్మిషన్ డోంట్ డూ ట్రేడింగ్. పర్మిషన్ కాకుండా అట్లీస్ట్ వాళ్ళకి తెలియాలి, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ స్ట్రెస్. మీ పేరెంట్స్ కి తెలియాలి, నేను ఈ ప్రొఫెషన్ ని తీసుకుంటున్నాను, దీంట్లో డబ్బులు గ్యారంటీ ఉండదు, లాస్ కూడా అవుతుంది. రేపు వెళ్ళి నువ్వు ఇలా చెప్పగలగాలి, నాన్న ఈ రోజు ఇంత లాస్ చేశాను, ఈ మిస్టేక్ చేశాను అని. బికాస్ వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళు అడుగుతారు, బేటా ఆల్ ఈజ్ ఓకే. ఒకవేళ నీకు హెవీ లాస్ వచ్చింది, ఫుల్ స్ట్రెస్ లో ఉన్నావు అంటే దే విల్ బి దేర్. దిస్ ఈస్ అన్కన్వెన్షనల్ పాయింట్ బట్ వాళ్ళకి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 6 మంత్స్ వరకు నీ ఇన్కమ్ నుండి 20% ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేసావు. నీ ఇన్కమ్ 10,000 అంటే మంత్లీ 2,000 ఇన్వెస్ట్ చేయాలి. నీ ఇన్కమ్ 20,000 అంటే మంత్లీ 4,000 ఇన్వెస్ట్ చేయాలి. నీ ఇన్కమ్ 1 lakh అంటే మంత్లీ 20,000 ఇన్వెస్ట్ చేయాలి. అండ్ నువ్వు ఈ 6 మంత్స్ ట్రేడింగ్ చేస్తావు కదా, ఈ ట్రేడింగ్ నుండి నేర్చుకోవాలి. జర్నల్ ప్రిపేర్ చేయి. నేనేం మిస్టేక్ చేశాను, ఎందుకు మిస్టేక్ చేశాను, ఎలా మిస్టేక్ అయింది, నా రిస్క్ రివార్డ్ కరెక్ట్ ఉందా లేదా, నా స్టాప్ లాస్ కరెక్ట్ ఉందా లేదా, టార్గెట్ కరెక్ట్ పెట్టానా లేదా. ఇలా 6 మంత్స్ వరకు జర్నల్ మెయింటైన్ చేయాలి. 6 మంత్స్ తర్వాత 7th మంత్ ట్రేడింగ్ చేయకు. నువ్వు రాసిన జర్నల్ మొత్తం చదువు. 7th మంత్ లో నువ్వు ఒక్క రూపాయితో కూడా ట్రేడింగ్ చేయకు. ఒకవేళ నీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఒక్క రూపాయితో కూడా ట్రేడింగ్ చేయొద్దు. 7th మంత్ యూ విల్ సీ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ ఈ 6 మంత్స్ లో నువ్వు ఏదైతే మిస్టేక్స్ చేసావో ఈ మిస్టేక్స్ ని బ్యాక్ టెస్టింగ్ అండ్ పేపర్ ట్రేడింగ్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా నువ్వు చేసిన మిస్టేక్స్ కి సొల్యూషన్స్ వెతుకుతావు. నేను ఇప్పుడు కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే సొల్యూషన్స్ వెతికి ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తా. అది లైఫ్ అయినా, ట్రేడింగ్ అయినా, కెరియర్, లవ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఏదైనా సరే ఫిక్స్ ద ప్రాబ్లమ్స్. సో 7th మంత్ లో నువ్వు చేసిన మిస్టేక్స్ అన్ని సొల్యూషన్స్ వెతికి ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయి. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఐ హావ్ ఫైండ్ దీస్ మిస్టేక్స్ అండ్ ఈ మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేయను అని. సో నీకు అప్పటికే కాన్ఫిడెన్స్ వచ్చి ఉండాలి. సో నువ్వు ఏం చేస్తావు అంటే నీ మంత్లీ ఇన్కమ్ లో 20% కాకుండా 50% ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. బట్ ఓన్లీ వెన్ యు ఆర్ 100% షూర్ దట్ యూ డోంట్ రిపీట్ దట్ సేమ్ మిస్టేక్స్ అగైన్. ఒకవేళ నువ్వు సేమ్ మిస్టేక్స్ అవే రిపీట్ చేస్తున్నావు అంటే దెన్ గో బ్యాక్ టు 20%. ఈ విధంగా చేస్తే నీ క్యాపిటల్ గ్రో అవుతుంది. యూ వుడ్ హ్యావ్ ఏ గుడ్ ఎనఫ్ క్యాపిటల్. 50,000 ప్లస్ క్యాపిటల్ అవుతుంది. ట్రేడింగ్ లో డబ్బులు చెట్లకు కాయవు బ్రో. రిస్క్ తీసుకోవాలి, కష్టపడాలి. ట్రేడింగ్ లో డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు నీ దగ్గర 50,000 క్యాపిటల్ ఉంటుంది. 50,000 to 1 lakh జర్నీ చాలా సేఫ్ గా ఉండాలి. లాసెస్ ని ఎంత తక్కువలో కట్ చేయగలవో అంత తక్కువలో కట్ చేయి. జర్నల్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయి. ఇప్పుడే పెన్ అండ్ పేపర్ తీసుకో, మొబైల్ తీసుకో, నోట్ ప్యాడ్ తీసుకో, ఐప్యాడ్ తీసుకో, ఏదైనా తీసుకో. బట్ ఇప్పటి నుండే జర్నల్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయి. ట్రస్ట్ మీ బ్రో, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. లెట్ మీ టెల్ యూ, 95% పీపుల్ ట్రేడింగ్ లో ఫెయిల్ అవుతున్నారు. బట్ నేను అనుకుంటున్నాను ఆ 5% లో నువ్వు ఉన్నావు అని. అండ్ ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకో. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే నీకు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే నీ మంత్లీ ఇన్కమ్ నుండి 50% ని ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేయి అండ్ ట్రేడింగ్ చేస్తూ ఉండు. అండ్ నెక్స్ట్, డోంట్ క్విట్ యువర్ జాబ్. ఒకవేళ నువ్వు జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నావు, ట్రేడింగ్ లో అమౌంట్ సంపాదిస్తున్నా అనుకుంటే ఇప్పుడు నీకు జాబ్ లో 12,000 ఇన్కమ్ వస్తుంది అండ్ ట్రేడింగ్ లో 20,000, 30,000 సంపాదిస్తున్నావు. బట్ నువ్వు ట్రేడింగ్ లో ఎంత అమౌంట్ సంపాదించినా నెక్స్ట్ 6 months, 1 year వరకు నీ జాబ్ ని వదిలేయకు. ఎప్పటి వరకు అయితే నువ్వు కన్సిస్టెన్స్ గా ప్రాఫిట్ చేస్తావో అప్పటి వరకు నీ జాబ్ ని వదిలేయకు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 100 ట్రేడ్స్ చేస్తే 40 ట్రేడ్స్ విన్ అయ్యావు, 50 ట్రేడ్స్ విన్ అయ్యావు, 60 ట్రేడ్స్ విన్ అయ్యావు. నౌ ద రేషియో ఇస్ బెటర్. కొంచెం కొంచెం లాసెస్ తగ్గుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి అంటే అప్పుడు ఆలోచించవచ్చు జాబ్ వదిలేయాలా వద్దా అని. జాబ్ అయినా, ఎడిటింగ్ అయినా, ఫ్రీలాన్సింగ్ అయినా ఎప్పటి వరకు వీలైతే అప్పటి వరకు చేయి. ఓకే, ఏ సేఫ్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. యూ డోంట్ నో వెన్ ట్రేడింగ్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ యూ. యూ డోంట్ నో టుమారో వార్ జరిగింది, మార్కెట్ క్రాష్ అయింది అండ్ ఆల్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో గోస్ టు షిట్.
ఒకే రోజులో పోర్ట్ఫోలియో 50% పడిపోయిందంటే అప్పుడు ఏం చేస్తావు? దాంట్లో నీ మిస్టేక్స్ కూడా లేదు కదా, ట్రేడ్స్ కరెక్ట్ ఉన్నాయి, టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్ ఉన్నాయి, బట్ మార్కెట్ క్రాష్ అయింది, అప్పుడు ఏం చేస్తావు? సో సేఫ్ సోర్సెస్ స్టాప్ చేయొద్దు అండ్ డైలీ మార్కెట్ ని చూడాలి, నేర్చుకోవాలి, అబ్జర్వ్ చేయాలి, తక్కువ ట్రేడ్స్ చేయండి. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ మై ఫ్రెండ్. డైలీ 15 ట్రేడ్స్ చేస్తే నీ లైఫ్ చేంజ్ కాదు. తక్కువ ట్రేడ్స్ తీసుకో, హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ తీసుకో. ఒక ట్రేడ్ తీసుకోవడానికి 1 అవర్ అనలైజ్ చేయి, 2 అవర్స్ అనలైజ్ చేయి, ఈవెన్ ఫకిట్ 4 అవర్స్ అనలైజ్ చేయాల్సి వచ్చిన అనలైజ్ చేయి. Take your trade only when you are sure about your strategy. And every trade, every decision నీ మెంటర్ తో డిస్కస్ చేయి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ టు బికమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్. ఇవన్నీ చేస్తే కూడా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు, బట్ ఇదే ఒక రోడ్ మ్యాప్, ఇదే ఒక ప్లాన్, ఇదే బెస్ట్ ప్లాన్. దీనికన్నా ఎక్కువ నీకు ఎవరు చెప్పరు. ఐ టేక్ ఎఫర్ట్స్ ఫర్ యూ మై ఫ్రెండ్, మై బ్రదర్, మేరే దోస్త్. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయి, టెలిగ్రామ్ లో మెసేజ్ చేయి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. సీ యూ గైస్, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ టెక్స్ట్ మీ, మెసేజ్ మీ, కామెంట్ మీ, everything. Bye bye.